బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకతీయ యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం రేగింది. జూనియర్లను వేధింపులకు గురిచేస్తున్న సీనియర్ విద్యార్థినులను కేఈ అధికారులు సస్పెండ్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ మహిళా హాస్టల్లో కొద్ది రోజులుగా జూనియర్లను పరిచయ కార్యక్రమం పేరుతో సీనియర్లు వేధిస్తున్నారు. కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ డిపార్ట్మెంట్లకు సంబంధించిన విద్యార్థులు ఉండగా వాళ్ళతో కొద్ది రోజులుగా జూనియర్లను వేధిస్తున్నారు. ఈ నెల 18న వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన ప్రొఫెసర్లు రిజిస్ట్రార్ శ్రీనివాసరావుకు నివేదిక అందించారు. అనంతరం ర్యాగింగ్కి పాల్పడిన సుమారు 81 మంది సీనియర్ విద్యార్థినులపై వారం రోజుల పాటు సస్పెన్షన్ వేటివేశారు. అయితే ర్యాగింగ్ విషయాన్ని యూనివర్సిటీ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ ర్యాగింగ్ అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు వరంగల్ నుంచి మా రిపోర్టర్ వేణు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అసలు ఏం జరుగుతోంది? నాగరాజు, కాకతీయ యూనివర్సిటీ లోపల దాదాపు లేడీస్ హాస్టల్లో 1000కి పైగా విద్యార్థులు ఉంటారు. అయితే జూనియర్లను పరిచయం పేరుతో ఇంట్రడక్షన్ స్పెషల్ అంటూ కూడా 15, 16 తేదీ 2 రోజుల పాటు సాయంత్రం పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఆ క్రమం లోపల కొంత వికృత చేష్టలు చేయడం, జూనియర్లను వేధించే విధంగా కూడా ప్రవర్తించారు. సో దీనిపై 18వ తారీఖున జూనియర్లు 3 డిపార్ట్మెంట్లకు సంబంధించిన జూనియర్ విద్యార్థినులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇంటర్నల్ గా కమిటీ వేసినటువంటి కేయూ అధికారులు వాస్తవంగా ఇబ్బందులకు గురి చేయాల్సిన జూనియర్లను ర్యాగింగ్ కే పాల్పడారు. ర్యాగింగ్ చట్టాల ప్రకారమే ఇది చర్యలు తీసుకోవచ్చని కమిటీ నివేదిక ఇవ్వడంతో నిన్న సాయంత్రం 81 మంది సీనియర్ విద్యార్థులను ఎవరైతే ర్యాగింగ్ కు పాల్పడి కొంత జూనియర్లను వేధించే విధంగా చేయడం జరిగిందో వారిపై ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ కూడా ఒక 1 వీక్ సస్పెన్షన్ వేయడం జరిగింది. అయితే మహిళలు కావడంతో ఈ విషయం బయటికి వస్తే మరోసారి కేయూ ప్రతిష్ట దిగజారుతుందనే నెపంతోనే కొంత రహస్యంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక మిగతా ఎవరైతే ఇట్లాంటి చర్యలకు పాల్పడితే వెంటనే తమకు అంతర్గత కమిటీ ఉంది, ఆ కమిటీకి ఫిర్యాదు చేయాలి, దీన్ని బయటికి వెళ్ళనివద్దంటూ కూడా విద్యార్థులకు సూచన చేసిన పరిస్థితి. ఏదేమైనా కూడా మనం మెడికల్ కాలేజ్ లోపల చూసాము ఆ ర్యాగింగ్ అంశాన్ని కూడా. ఈ రోజున కేయూలో కూడా ఇంత భారీ స్థాయిలో వందల సంఖ్యలో విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడడం, వాళ్ళని వేధించడం మాత్రం కొంత కలకలం అయితే రేగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నాగరాజు, రైట్, థ్యాంక్ యూ వేణు అప్డేట్స్ అందించినందుకు.